హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒమాహాలో మేము జూకి వెళ్ళామని చెప్పాను కదండీ! సో, అది నేను ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. సో, నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. సో, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు కంప్లీట్‌గా చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఈ జూ మొత్తం కూడా 1 డేలో చూసింది కాదండి. మేము మొత్తం 2 డేస్ చూసాము. అయినా ఇంకా సరే ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి జూలో మేము చూడలేనివి. సో, అది కూడా మేము కవర్ చేయాలి ఇంకానా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఈ పార్ట్ 2లోని మీరు చూడబోయేది మోస్ట్లీ అన్ని వైల్డ్ యానిమల్స్ అండి. సో జిరాఫీస్ కానీ గొరిల్లాస్ కానీ ఇలాంటివన్నీ కూడా మేము ఈ జూలోని ఈ ఏరియాలో చూసామన్నమాట. సో చూడండి ఇదంతా ఎంట్రన్స్. సో ఇలా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఈ ఎంట్రన్స్లో అయితే చూడండి మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది మొత్తం అంతా కూడా. మేమైతే చూసి సర్ప్రైజ్ అయ్యాము. అంటే చూడండి మీకు ఒక అడవిలోకి వెళ్తే మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అలాంటి ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఇండోర్లో ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ని ఇచ్చిందన్నమాట. నేచర్ని దగ్గర నుంచి చూస్తున్న ఫీలింగ్, ఒక పక్క వాటర్ ఫాల్స్ లాగా, ఇంకో పక్క మంకీస్ ఉన్నాయి. మా పాప అయితే చాలా చాలా బాగా ఎక్సైట్ అయిందన్నమాట మంకీస్ అన్నీ చూసి. ఆ మంకీస్ విచిత్రంగా రకరకాలుగా చేస్తున్నాయండి. మొత్తం వాటి చేష్టలు చాలా క్యూట్ క్యూట్గా అనిపించాయి. అదిగోండి మా మావయ్య గారు మా అత్తయ్య కూడా పాపను పట్టుకొని ఉన్నారన్నమాట. మేము లంచ్ అది ప్యాక్ చేసేసి తీసుకెళ్ళిపోయాము. ఇంకా బయట టైం ఉంటుందో లేదో తినడానికి అని చెప్పేసి. బట్ మధ్యలో అయితే ప్యాక్ చేసిందే కాకుండా వేరేగా తినడానికి కూడా తీసుకున్నాం అన్నమాట. జూలో ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి. సో చూసారు కదా ఎంట్రన్స్లో అయితే చాలా చాలా బాగుంది. ఫారెస్ట్లా ఉంది మొత్తం అంతా కూడా. ఏం లేదండి ఇక్కడ చాలామంది ఫారినర్స్ కూడా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు జూకి రెగ్యులర్గా కూడా. మేము వెళ్ళిన 2 టైమ్స్ కూడా మేము వీకెండ్స్ అప్పుడు వెళ్ళలేదు, వీక్ డేస్ అప్పుడే వెళ్ళాము. బట్ స్టిల్ చాలామంది జనాలు అయితే వచ్చారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని. అంటే జూకి రెగ్యులర్గా తీసుకెళ్తే కనుక పిల్లలకి ఇదొక ఎడ్యుకేషనల్ టూర్ లాగా ఉంటుంది. వాళ్ళు యానిమల్స్ గురించి నేర్చుకుంటారు, నెక్స్ట్ నేచర్ కూడా కనెక్ట్ అవుతారు. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇప్పుడే అక్కడ చూసారా పైన మంకీస్ ఉన్నాయి. మంకీస్ అటు ఇటు కదులుతున్నాయి అన్నమాట. మేమైతే అవి కొంతసేపు చూసి బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ అలా వెళ్తుండగా ఒక చిన్న సైజు స్మాల్ పాండ్ లాగా చిన్న కొలనులాగా ఉన్నది చూసారా. ఇదైతే అసలు సూపర్ ఉందండి. చిన్న డక్స్ కూడా ఉన్నాయి అందులోని. నాకు తెలిసి ఇవి డక్స్ అంటారో వైల్డ్ గూస్ అంటారో నాకు తెలీదు. సో అవైతే చూసాము. సో అవైతే అందులో చక్కగా అటు ఇటు తిరిగేస్తున్నాయి. చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది వాటిని. ఈ చిన్న కొలనులోనే మీరు డక్క పక్కన చూస్తే కనుక ఒక పెద్ద ఫిష్ కూడా వెళ్తుందండి. చూసి సర్ప్రైజ్ అయ్యాము. చాలా పెద్ద చేప ఉన్నది అది. సో నెక్స్ట్ అలాగా అది చూసి ఇంకా ముందుకు వెళ్తున్నాం. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. వాటర్ ఫాల్స్, తర్వాత ఫ్లవర్స్, మొత్తం కూడా ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి మొత్తం కూడా. ప్రతి కార్నర్ కూడా ఈ జూలోని ఒక అద్భుతం అనే అనాలి నిజంగా చెప్పాలంటే. నేనైతే ఈ జూని చూసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎంత ఎక్సైట్ అయ్యానో నాకే తెలుసండి ఈ జూని చూసినప్పుడు. అంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఫీలింగ్, నేచర్కి దగ్గరలో ఉన్న ఫీలింగ్ అండ్ యానిమల్స్ని చూస్తున్న ఎక్సైట్మెంట్ అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ మాట. నాకైతే ఈ జూ చాలా చాలా బాగా నచ్చేసింది. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళిన తర్వాత గుహలోకి చిన్న విండో లాగా ఉన్నదన్నమాట. ఇందులోంచి చూసినా కూడా మంకీస్ కనిపిస్తున్నాయండి అందులోంచి. సో ఈ పక్కన స్నేక్స్ది ఒకటి పెట్టారు చూసారా. అద్దంతో మూసేసి ఉన్నది ఇది. ఇందులోని స్నేక్స్ ఉన్నాయన్నమాట. సో అది తర్వాత ఇంకొంచెం మేము ఇంకా ముందుకి నడుస్తూ వెళ్ళాము అలాగా. సో ఇలా మధ్య మధ్యలో ప్రతి దగ్గర కూడా అద్దంతో మూసేసిన వాటిలో స్నేక్స్ కానీ ఇలాంటి లేదా ఫ్రాగ్స్ చూసారా పెద్ద స్నేక్. సో ఇలాంటివన్నీ కూడా పెట్టారు. సో వీటిని చూసి అలా ముందుకు వెళ్ళాము ఇంకానా. సో ఇక్కడి నుంచి కూడా చూస్తే కనుక మీకు వ్యూ కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. చూడండి ఇక్కడి నుంచి కూడా మంకీస్ కనిపిస్తాయి. కిందన మొత్తం కూడా వాటరే.
మొత్తం చిన్న నది మధ్యలోని చెట్టు అలా సెటప్ చేశారన్నమాట మొత్తం అంతా కూడాను. చూడండి వ్యూ. చూసారా ఒక పెద్ద ఫిష్ కూడా అటు ఇటు అలా వెళ్తుంది అది. చాలా చాలా బాగుంది కదండి. అక్కడి నుంచి వ్యూ చూసిన తర్వాత మళ్ళీ మేము నడవడం స్టార్ట్ చేసాము. నడవడానికంటే మనం మంచిగా తినేసి వెళ్ళాలండి. ఎందుకంటే చాలా పెద్ద జూ ఇది. అలా నడుస్తూనే ఉండాలి మనం. మేము మార్నింగే 10 o'clock ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా అయితే జూ క్లోజింగ్ టైము 4 o'clock అండి. బట్ కొన్ని అయితే 5 వరకు ఓపెన్లో ఉంచారు జూ లోపల. అంటే ఒక 1 or 2 ఏరియాస్ జూలోని 5 వరకు ఓపెన్లో ఉంటాయి. మిగతావన్నీ కూడా 4కే క్లోజ్ చేసేస్తారు. వైల్డ్ యానిమల్స్ని మేము చూడడానికి వెళ్ళాం కదండి. సో అదే ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా మొత్తం కూడా 4 o'clockకే క్లోజ్ అయిపోతాయి. గొరిల్లాస్ది అయితే 5 వరకు ఉంచారు ఆ రోజు మేము చూసినప్పుడు. చూస్తున్న మంకీస్ ఒక వెరైటీ స్పీషీస్ మంకీస్ అండి. సో చూసారు కదా మొత్తం చెట్లు ఇలాంటివన్నీ నాకు తెలిసి బహుశా కొట్టేసి అలా పెట్టినట్టున్నారు చెట్లను అలాగా. సో ప్రతి దగ్గర కూడా వాటర్ ఫాల్ లాగా అరేంజ్ చేశారు. అంటే అక్కడున్న యానిమల్స్కి కూడా ఒక మంచి ఫీల్ రావాలనో లేకపోతే నేచర్లో ఉన్నట్టే వాటికి కూడా అనిపించాలనో అలా సెట్ చేశారు మొత్తం అంతా కూడా. చాలా చాలా బాగుంది అసలు ప్లెజెంట్గాను. ఇది కూడా చూసిన తర్వాత మేము మళ్ళీ నడవడం స్టార్ట్ చేసామండి. చూసారు కదా మా అత్తయ్య మా పాపని తీసుకొని నడుస్తున్నారు. నేనైతే అలా వీడియో రికార్డ్ చేసుకొని వాళ్ళ వెనకాల నడుస్తున్నాను. సో ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా కొత్తగా అనిపించింది. అంటే చూడండి మనం ఏదైనా కొత్తది చూసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫీలింగ్ వస్తుంది. సో అలా అనిపించింది నాకైతే. సో ఇలా పైనుంచి చూస్తే కనుక కిందకి కూడా ఒక వే ఉంది. అక్కడ ఇంకా మనం అలా వెళ్తున్నప్పుడు ఆ వేలో మనం కనెక్ట్ అవుతాము. సో మళ్ళీ ఇంకొక గుహ లాంటిది వచ్చిందండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో గుహలోకి వెళ్తున్నాం మేము. సో ఈ గుహలోనికి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య మావయ్య ఒక దగ్గర ఆగారండి. కిందకి చూస్తున్నారు. సో అక్కడ ఏవో చిన్న చిన్న చేపల్లాగా అలా ఉన్నాయన్నమాట. సో అవి ఏంటా అని చెప్పేసి నేను కూడా చూడడానికి వెళ్ళాను. సో మా పాప కూడా చూస్తుంది పైనుంచి కిందకి. చూడండి ఇలాగా అక్కడి నుంచి కిందకి చూసి కొంతసేపు అక్కడి నుంచి వెళ్ళిపోయాం అన్నమాట. సో లోపల చూసారు కదా ఎలా ఉందో. మళ్ళీ ఇక్కడ సో మొత్తం కూడా గ్రీనరీయేనండి. ఇక్కడ వాటర్లో అయితే చిన్న చిన్న చేపలు, చాలా చేపలు ఉన్నాయన్నమాట. చూసారా బ్లూ కలర్లో ఉంటాయి ఫిష్లు మొత్తం అన్నీ కూడా. ఎన్ని చేపలు ఉన్నాయంటే చాలా చేపలు ఉన్నాయండి. గోల్డెన్ ఫిష్లు, ఆ బ్లూ కలర్లో ఉన్న చేపలు, ఇంకా రకరకాల చేపలు ఉన్నాయి ఇందులోని. సో వీటిని కూడా చూసిన తర్వాత మళ్ళీ మేము నడవడం స్టార్ట్ చేసాము. సో ఇక్కడైతే చూసారు కదా ఒక చెట్టు మీద మంకీ కూర్చుని ఉంది. మంకీ అయితే రకరకాల చేష్టలు చేస్తుందండి. భలే చేసింది అసలు యాక్చువల్గా. అక్కడ చెట్టుకి ఏదో పడుకోవడానికి ఒక ఫ్యాబ్రిక్తో ఏదో కట్టేసి ఉంచారన్నమాట. సో అందులోంచి జనాల్ని చూడడం, పడుకోవడం రకరకాలుగా చేస్తుంది. భలే ఫన్ అనిపించింది మాకు. సో ఇదిగోండి ఈ మంకీ, అది బ్లాక్ హౌలర్ మంకీ అంటది. భలే ఉంది అసలు చూడడానికి అయితే. రకరకాల చేష్టలు చేస్తుంది అది అక్కడి నుంచి. సో ఇది కూడా చూసిన తర్వాత మళ్ళీ నడవడం స్టార్ట్ చేసామండి అక్కడి నుంచి. సో అలా నడుస్తున్న కొద్దీ ఇంకా చాలా చాలా ఉన్నాయి చూడడానికి. సో ఇక్కడైతే టొటాయిస్, ఇంకా వేరే రకం యానిమల్స్ ఏవో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఎక్కడికక్కడ వాటి యొక్క నేమ్స్ పెట్టారు పక్కన బోర్డుల మీద. సో ఇక్కడైతే చూసారా నీటి ఏనుగులు ఎలా పడుకున్నాయో ఇందులో. అసలు అవి వాటర్లోంచి బయటకే చూడట్లేదు, హాయిగా పడుకున్నాయి చక్కగా వాటర్లోని ప్రశాంతంగాన. ఇది కూడా చాలా చాలా బాగా అనిపించిందండి. సో ఇవైతే చక్కగా పడుకున్నాయి. సో మొత్తం అంతా కూడా రియల్ ఫారెస్ట్లోకి మనం ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది. రియల్ ఫారెస్ట్లోకి మొత్తం జనాలందరూ అలా నడుచుకుంటూ
వెళ్తూ యానిమల్స్ని చూస్తూ చాలా మంచిగా అనిపిస్తుంది కదా. కిడ్స్ కూడా చాలామంది వచ్చారు నేను ముందుగా చెప్పినట్లు. సో ఈ సైడ్న చూస్తే కనుక ఇలా ఉన్నాయి. అక్కడ టొటాయిస్లు ఉన్నాయేమో అని నేను చాలాసేపు చూశాను, నాకైతే కనిపించలేదు. మేబీ అవి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసారా మంకీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇవి కూడా ఒక డిఫరెంట్ రకమైన మంకీస్ అండి. సో ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ అలాగా ఉన్నది. సో ప్రతి దగ్గర ఈ చెట్లు అయితే ఈ రకం చెట్లే పెట్టారండి. మంకీస్కి ఎక్కి ఆ పైన అవి పడుకోవడానికి ఫుడ్వి టిన్స్ లాంటివి అన్నీ ప్రతి దగ్గర కూడా వాటికి అరేంజ్ చేశారు మొత్తం అంతా కూడా. అదిగోండి అక్కడి నుంచి అయితే మా మావయ్య గారు మా పాపకి మంకీస్ని చూపిస్తున్నారు. మళ్ళీ అలా నడుస్తూ ముందుకు వెళ్ళామండి. ఒక చిన్న గుహ లాంటిది వచ్చింది ఇక్కడ కూడా. సో ఆ గుహలోకి అలా నడుచుకుంటూ వెళ్ళాము పాపని తీసుకొని. సో చూసారు కదా, ప్రతి దగ్గర ఒక పాట అయిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పటికి చిన్న చిన్న గుహలు లాంటివి వచ్చాయి. సో మళ్ళీ గుహలోకి వెళ్తున్నాము అలా నడుచుకుంటూ. మాకైతే ఎక్కడా కూడా అసలు బోర్ కొట్టలేదండి. ఇంకా టైం ఉంటే బాగున్ను అన్నట్టు అనిపించింది. ఇక్కడ కూడా మేము మరీ అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి అలాగేం కాదు, మొత్తం అంతా కూడా ఫాస్ట్గా చూసుకుంటూనే వెళ్ళాము. సో ఇక్కడ చూసారా వాటర్ ఫాల్ లాగా పడుతూ ఉంది. అక్కడ మనం నించొని చూడొచ్చు చక్కగాన, చాలా బాగుంది. ఇక్కడ కూడా పక్కన ఒక షోకేస్ లాగా పెట్టి అక్కడ స్నేక్స్ ఏవో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ వాటర్ని చూసి కిడ్స్ ఎక్సైట్ అయ్యి ఆడుకుంటున్నారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. చక్కగా వాటర్ ఫాల్ పడుతూ అలాగా. సో అది చూసి కొంచెం సేపు మళ్ళీ అలాగ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ కూడా పక్కన ప్రతి దగ్గర కూడా షోకేస్లా పెట్టి అందులో కొన్నింటి దగ్గర స్నేక్స్, ఫ్రాగ్స్, ఇంకా రకరకాల లిజర్డ్స్ ఇలా రకరకాలవన్నీ పెట్టారండి మొత్తం అంతా కూడా. సో కొన్ని దగ్గరలో అయితే యానిమల్స్ క్లియర్గా కనిపించాయి, కొన్ని దగ్గరలో అయితే ఆ ప్లాంట్స్ అవి ఉన్నాయి కదండి లోపల, సో వాటి లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట అవన్నీ కూడా. సో ఇక్కడ చూసారు కదా పైన వ్యూ అంతా ఎంత బాగుందో. నేను వెనకాల అలా నడుస్తున్నాను వీడియో తీసుకొని. సో మా అత్తయ్య మావయ్య అక్కడ ముందున ఒక టేబుల్ లాగా అరేంజ్ చేస్తున్నది, అక్కడ రిలాక్స్ అవుతున్నారు పాపను పట్టుకొని. సో ఇప్పుడు ఈ ఏరియాలో అయితే బ్లూ అండ్ ఎల్లో మాకా ప్యారెట్ అని ఉన్నది చూసారు. సో ఇక్కడైతే ఇది ఉందేమో అని చెప్పేసి నేను చూశాను, కానీ అక్కడెక్కడా కూడా నాకు అది కనిపించలేదు. అది ఎక్కడో అక్కడే తిరుగుతూ ఉండొచ్చు బహుశా. సో అది కనిపించలేదు అని చెప్పేసి మళ్ళీ నేను కూడా మా అత్తయ్య మావయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో కొంచెం ముందుకి వెళ్ళిన తర్వాత అక్కడ కిందన మళ్ళీ అక్కడ ఒక చిన్న పాండ్ లాగా పెట్టారు. సో అందులో అయితే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి బ్లాక్ కలర్లోని, చూడండి చూసారు కదా. సో ఆ చేపలు అటు ఇటు తిరుగుతున్నాయి. సో ఆ ఫిష్లు కూడా మేము చూసిన తర్వాత మళ్ళీ ముందుకు స్టార్ట్ అయ్యాము. వాటర్లోని అక్కడక్కడ నాకు టొటాయిస్ కూడా కనిపించిందండి. ఓ పక్కకి ఉంది టొటాయిస్ కూడా. సో టొటాయిస్లు ఇలాంటి పెద్ద చేపలు, రౌండ్గా కైట్ ఫిష్ లాంటివి ఉన్నాయి, అవి కూడా ఉన్నాయండి ఇందులోని, అటు ఇటు తిరుగుతున్నాయి చూసారా. సో ఆ రకం ఫిష్లు కూడా ఉన్నాయి. సో అవి చూసిన తర్వాత మళ్ళీ ఒక గుహ లాంటిది వచ్చింది, అందులోకి వెళ్తున్నాము. సో ఈసారి అయితే మరి ఏమొస్తాయి అంటే చూడండి ఇక్కడ. సో ఇలా వచ్చింది, ఇక్కడ అంతా కూడా ఇలాగా వుడెన్ కార్వింగ్స్ లాగా వాల్స్ మీద ఏవో చేసేసి చెట్లు లాంటి బొమ్మలు పెట్టారు. నెక్స్ట్ అయితే లిఫ్ట్ లాంటిది ఒకటి వచ్చింది, మేము లిఫ్ట్ ఎక్కుతున్నాము ఇప్పుడైతే. సో లిఫ్ట్లోంచి బయటికి వచ్చిన తర్వాత సో ఆ ఏరియా మొత్తం ఇలా ఉందండి. సో ఇక్కడ ఎవరైనా కొంతసేపు కూర్చొని రిలాక్స్ అవ్వాలంటే రిలాక్స్ అవ్వచ్చు, స్నాక్స్ లాంటివి ఏమైనా తెచ్చుకొని అక్కడ కూర్చొని తినాలి అనుకుంటే తినచ్చు. సో మేమైతే టైం తక్కువ ఉంది అని చెప్పేసి అక్కడ రిలాక్స్ అవ్వకుండా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. సో ఆ గుహలోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఇంకొక ఏరియా వచ్చిందండి. సో ఇది మొత్తం కూడా అవుట్డోర్స్ లాగే ఉంది, అంటే పైన మనకి స్కై అది కనిపిస్తుంది, క్లోజ్డ్ కాదు. సో ఇది అవుట్డోర్ సెటప్ లాగమాట మొత్తం అంతా కూడా.
రకరకాల చెట్లు అన్నీ కూడా నాటేసి ఉన్నాయి ప్రతి దగ్గరన. బర్డ్స్ ఇంకా ఇంకా రకరకాలవన్నీ ఉన్నాయండి మొత్తం అంతా కూడాను. సో అలా ముందుకు వెళ్తుండగా అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఒక మంచి ప్లేస్ కనిపించిందండి. ఒక పెద్ద ముఖాకారంలోని ఒక పెద్ద రాతి బొమ్మ లాంటిది పెట్టారన్నమాట. అది చూసి అయితే మా పాప ఒక హాఫ్ అన్ అవర్ ఏడ్చిందండి. మా పాపని ఊరుకోబెట్టడానికి మాకు చాలాసేపు పట్టింది ఆ బొమ్మను చూసి. ఆ బొమ్మ ఏంటో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ చూసారు మొఖంలాగా ఉంది ఇది ఫేస్. అది చూసి అయితే బాబోయ్ ఒక అరగంట ఏడ్చింది ఇంకొక పెట్టి. అక్కడి నుంచి తీసుకెళ్ళినంత వరకు ఒప్పుకోలేదు మా పాప. ఇక్కడైతే నేను మా అత్తయ్య మా మావయ్య గారు గబగబా కొన్ని ఫొటోస్ తీసుకొని బయలుదేరిపోయాము అక్కడి నుంచి. మా పాప అయితే ఏడుపు స్టార్ట్ చేసింది. మీకు కూడా ఇది కొంచెం భయంకరంగానే అనిపిస్తే కనుక కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. నాకైతే ఇదేమీ అంతలాగా ఏం అనిపించలేదు, కాకపోతే వెరైటీగా ఉందని చెప్పి మేము ఫొటోస్ తీసుకున్నాం అక్కడ. సో అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ముందుకు నడవడం స్టార్ట్ చేసాము. సో ఇక్కడ కూడా చిన్న వాటర్ ఫ్లో లాగా అలా మొత్తం అంతా కూడా సెట్ చేశారు. అక్కడ వెనకాల ఒక యానిమల్ ఉంది చూసారా, అక్కడ పైన రిలాక్స్ అవుతుంది ఏదో యానిమల్, దాని పేరు నాకు సరిగ్గా తెలియదు. అది చూసిన తర్వాత మళ్ళీ మేము ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. మా పాప ఏడుస్తుంది చూసారా. మా పాపని ఊరుకోబెట్టడానికి మాకు తల ప్రాణం తోక్కొచ్చిందని చెప్పాలి ఆ రోజు. ఫస్ట్ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. ఏమైనా సడన్గా స్టమక్ ఏక్ లాగా ఏమైనా వచ్చిందేమో అని అనుకున్నాం. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ బొమ్మను చూసి భయపడ్డాదని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిందన్నమాట. సో అప్పుడు మాకు అర్థమైంది ఆ బొమ్మను చూసి భయపడ్డాది అని చెప్పి. సో మళ్ళీ గుహ లాంటిది వచ్చింది, అందులోని చేపలు లాంటివి ఉన్నాయండి. ఇలా షోకేస్లా పెట్టేసి ప్రతి దగ్గర కూడా రకరకాల చేపలు ఉన్నాయి. అవి చూపించాం మా పాపకి. ఈ ఫిష్లు కూడా చూపించిన తర్వాత అలా మళ్ళీ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. మధ్యలో అయితే మా పాప ఏడ్చిన తర్వాత యోగర్ట్ ఒకటి తీసుకెళ్ళానండి. సో అది తినిపించేసి కొంచెం తను కామ్ డౌన్ అయిన తర్వాత అప్పుడు మేము ముందుకు నడవడం స్టార్ట్ చేసాము. సో అక్కడి నుంచి అలా నడవడం స్టార్ట్ చేసామండి మళ్ళీని. సో ఇక్కడ కూడా రకరకాల మొక్కలు అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటూ అలాగా వెళ్ళిపోయాము. గబగబా వెళ్తున్నాము ఎందుకంటే చూసే కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి మొత్తం అంతా కూడాను. మీరు ఇలాంటి జూ ఎప్పుడైనా ఇండియాలో ఎక్కడైనా చూసారండి? చూస్తే కనుక ఆ ప్లేస్ పేరు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలోని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఫస్ట్లోని ఒక ప్లేస్లో అని చెప్పాను కదండి, గబ్బిలాలు వేలాడుతున్నాయి సైడ్ వ్యూ నుంచి. ఇక్కడైతే ఓపెన్గా కనిపిస్తున్నాయి చూసారా, కింద నుంచి పైకి కనిపిస్తున్నాయి గబ్బిలాలు. సో ఇక్కడైతే బెనిఫిట్స్ ఆఫ్ బ్యాట్స్ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టారన్నమాట. సో అది నేను ఒకసారి చూసి అలా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాము ముందుకి. అలా నడుస్తూ మళ్ళీ ఒక చిన్న సైజు గుహ లాంటిది వచ్చిందండి, అందులోకి వెళ్ళాము. సో ఇక్కడ కూడా ఫిషెస్ ఉన్నాయి. పక్కన చిన్న చిన్న ఇలాగ వాటర్ దానిలా సెట్ చేసి అక్వేరియం లాగా అందులో పెట్టారు చేపల్ని. ఇక్కడ ఫిలిపైన్ క్రొకొడైల్ అని రాసున్నది దాని మీద. సో అక్కడైతే నాకు క్రొకొడైల్ ఏం కనిపించలేదండి, బట్ చేపలు అయితే కనిపించాయి. లోపల ఎక్కడ ఉండుంటుంది బహుశా క్రొకొడైల్. సో అవి చూసి అలా మేము ముందుకి ఇంకా నడవడం స్టార్ట్ చేసాము. ఒమాహాలో ఫారినర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారండి. అందరూ కూడా స్మైలీ ఫేసెస్తోని అలా ఉన్నారు. ఒకరిని కమెంట్ చేయడం కానీ అలాంటివి అయితే ఏం చేయరండి, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు అంతే. చక్కగా ఫొటోస్ క్లిక్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్తోని టైం స్పెండ్ చేసుకొని వెళ్ళిపోతారు అంతే. మనకి ఎక్కడైనా ఏమైనా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే కనుక వాళ్ళని మనం అడిగితే వాళ్ళు మనకి చెప్తారండి, వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా. సో ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ప్లేస్ వచ్చిందండి మనం రిలాక్స్ అవ్వడానికి. సో ఇక్కడ కొంచెం సేపు రిలాక్స్ అయ్యాం. మళ్ళీ మేము ఒక 10 minutes రిలాక్స్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసాము.
బయటకు వచ్చిన తర్వాత అక్కడ టేబుల్స్ లాగా సైడ్న అరేంజ్ చేశారండి. అక్కడ కూర్చున్నారు మా అత్తయ్య మావయ్య పాపని తీసుకొని. నేను ఇక్కడున్న రెస్టారెంట్లోకి వెళ్తున్నాను. ఆ రెస్టారెంట్లోని బర్గర్స్ తీసుకున్నాను, కప్ కేక్స్ తీసుకున్నాను, బ్లూబెర్రీస్వి. సో చూసారు కదా సైడ్న కూర్చోడానికి ఉందన్నాను కదా, ఇదే ఏరియా. సో బర్గర్స్ అండ్ కప్ కేక్స్ తీసుకొని ఒక హాట్ డాగ్ తీసుకొని నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. అవైతే మేము తినేసిన తర్వాత మళ్ళీ నడవడం స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఇంకా మేము చూడాల్సింది చాలా ఉంది జూలోని. సో ఇక్కడ ఎంట్రన్స్లో చూసారా పెద్ద బోర్డు ఉన్నది, ఆఫ్రికన్ గ్రాస్ ల్యాండ్స్ అని ఉన్నది. సో ఇక్కడ నుంచి జిరాఫీస్, ఇంకా డేర్స్, ఎలిఫెంట్స్, ఇంకా రకరకాలవన్నీ ఉన్నాయండి యానిమల్స్ ఇక్కడ నుంచి. అలా నడుస్తుందన్నమాట. పక్కనైతే ఇలాగా మళ్ళీ ఇంకో బోర్డు పెట్టారు,